బియ్యం మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. అలాగే 2 ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు ఇలా మెత్తగా మిక్సీ పెట్టిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడంత పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కేసరికి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇందులోకి 1 కప్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, 1 గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం జస్ట్ అలా రెడ్ చిల్లీ వేసి వేయనట్టుగా, ఎందుకంటే గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. వీటిని మొత్తం ఇలా కలుపుకొని కన్సిస్టెన్సీ సరిపోయినట్టు చూసుకొని బోండా వేయడానికి సరిపడినంతగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు. ఆయిల్ హీట్ అయింది, బోండాలు వేసుకుందాం. ఇలా 2 సైడ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పటికప్పుడు రైస్తో బోండాలు రెడీ.